ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఇది మన కస్టమర్ కిట్టారం బండి. ఇది వచ్చేసి టీపీ మాల్ అప్పి ఆటో. ఈ బండికి వచ్చేసి ఈ రోజు బోర్కి వచ్చింది అనమాట. ఈ రోజు బోర్కి వచ్చేసిందని చెప్పేసి నేను ఏం చేసిన, ఇంజిన్ పీకిన, మొత్తం డౌన్ చేసిన, పౌడరీ పంపించిన. పౌడరీ పంపిస్తే దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అనమాట. అదేంటని చెప్పేసి ఇప్పుడు మాట్లాడతారండి. దీనికి వచ్చేసి ఇంజిన్ మొత్తం పీకి ఆయిల్ అవుతుందని చెప్పేసి ఇంజిన్ మొత్తం డౌన్ చేసిన అనమాట. డౌన్ చేసి దీన్ని ఖమ్మం పంపిస్తే మనలో ఏం చేశారంటే పౌడరీ వాళ్ళు దీనికి పోయిన పార్ట్స్ వచ్చేసి బోరు పోయింది. తర్వాత వచ్చేసి హెడ్ కూడా వచ్చేసి క్రాక్ వచ్చిందట, మధ్యలో తీసేసారు, కొత్త హెడ్ ఇచ్చి పంపించారు. తర్వాత వచ్చేసి కొత్త బోరు, దీనికి కలటీ రాడు, తర్వాత వచ్చేసి ఆయిల్ పంపు, ఇవన్నీ పార్ట్స్ ఓకే. పౌండరీ పోయినప్పుడు ఏంటంటే ఇక్కడ ఇది మెయిన్ పార్ట్ క్రాంక్ ఉంది కదా, ఈ క్రాంక్ లెఫ్ట్ రైట్ బాగానే ఉందిలే, కానీ సెంటర్ వచ్చేసి ఒక 2 పాయింట్ అరిగిందంట. లైట్గా అరిగింది ఏం కాదని చెప్పేసి రుద్ది పంపించారు దీన్ని. అయితే మన దగ్గర తీసుకొచ్చి నాకు ఏం చేసి ఏందన్నా క్రాకు ఎలా ఉందన్నారు అని చెప్పేసి అడిగితే, అన్న లైట్ 2 పాయింట్ అరిగిందని చెప్పేసి చెప్పిండు. ఈ 2 పాయింట్లు అరిగినప్పుడు మనం ఒక ఆటోకి ఎప్పుడైనా కానీ క్రాంక్ వేసుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడుకుంటే, ఇప్పుడు నాకు తెలిసినట్టుకి వేరే వాళ్ళు ఎవరు వేరేలే, కానీ మనం పెట్టి ఇంజిన్ బీటింగ్కి 2 పాయింట్ కాదు 1 పాయింట్ అరిగినా కానీ ఇంజిన్ 90% ఆ క్రాంక్ అనేది ఎన్నాళ్ళు నడిచిద్దో చెప్పలేమన్నమాట అని చెప్పి. అయితే నేను చెప్పిన అన్నకి, అన్న ఈ 2 పాయింట్లు క్రాంక్ అడిగితే బరాబర్ పనికిరాదన్న, ఇప్పుడు నడిచింది ప్రస్తుతానికి నడిచింది. ఎందుకంటే మనం పెట్టే బీడింగ్కి ఒక 2 నెలలు 3 నెలలు 5 నెలలు నడిచిన తర్వాత క్రాంకు సెంటర్కి ఇరిగిపోవచ్చు అన్న చెప్పి చెప్పినమాట. అంటే నేననే కాదు, ఎవరు చేసినా కానీ 90% క్రాంక్ అనేది 2 పాయింట్లు 3 పాయింట్ అడిగితే అసలు వేయద్దు క్రాంక్. ఎప్పుడైనా కానీ డబ్బులు ఉంటే కొత్తది వేయించుకోండి, లేదంటే మాత్రం మీరు కొత్తది గిరోజ్ కంపెనీ వేయించాలంటే ఈరోజు 5,000 ఉంది కాబట్టి నార్మల్లో కొద్దిగా తక్కువ రేట్ అయితే మంచిది ఉంటుంది, అది వేయించుకోండి. అంతేగాని 2-3 పాయింట్ అడిగింది ఏం కాదులే అని చెప్పేసి మరి మీరు వేస్తే దాన్ని ఇప్పుడు కాదు ఎప్పుడైనా కానీ ఓవర్లోడ్ పడినప్పుడు కంపల్సరీ ఇరిగిపోయింది అనమాట. నేను ఎందుకంటే వద్దని చెప్పేసి చెప్పింది, నేను 90% అసలు అలా ఏపీయద్దు 2 పాయింట్ 3 పాయింట్ అడిగితే. కాదు ఏంటంటే మనం పెట్టే బీడింగ్కి ఈ క్రాంకులు తట్టుకోవాలన్నమాట. మనం ఎలా అంటే అమ్మటే ఎత్తుకోవాలి, ఎలా అంటే అమ్మటే పటపటని మోగాలన్నమాట. ఈ బీడింగ్ అందరూ బెటరు, ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళదన్నమాట. చెప్పిన ఆగదన్నని చెప్పిన ఈరోజు ఈయన మన మాట కొత్త క్రాంక్ తీసుకొద్దాం అని చెప్పిండు. ఇది కొత్త క్రాంక్ అనమాట, గ్రూస్ కంపెనీ తీసుకొచ్చాము. ఇది ఒరిజినల్. చూసారా క్రాంక్ ఎలా ఉంది, అది సీల్ క్రాంకే. ఇప్పుడు ఈ క్రాంక్ మనం దీనికి ఎక్కించి ఇంజిన్ గడ్డ కూడా మొత్తం తయారు చేద్దాం. దీంట్లో పోయిన పార్ట్ చూసారు కదా, ఇప్పుడు దీన్ని తీసుకొచ్చిన పాయింట్ ఆయిల్ కానుండి బోరు, కలటీ రాడ్, హెడ్ అన్ని పార్ట్స్ కూడా తీసుకొచ్చాం కొత్త క్రాంక్తో సహా. ఇప్పుడు ఇది పంపునాది కూడా చేపించినాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పార్ట్స్ మొత్తం ఎక్కించి ఇంజిన్ గడ్డ తయారు చేసి ఇంజిన్ లాస్ట్లో బీడింగ్ ఎలా వస్తుంది ఏందనేది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం కూడా ఎక్కించడం జరిగింది అనమాట. ఇప్పుడు వచ్చే సమయం 12:30 అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంజిన్ ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది. చూసారా, పైన చిలకల దగ్గర నుండి చిలకలు, హెడ్, తర్వాత బోరు, లోపల కలటీ రాడ్, క్యాంప్ షాట్ బాగానే ఉంది. ఆయిల్ పంపు ఎక్కించాం అనమాట. యువత వచ్చేసి గవర్నరు, యువత సైడ్ వచ్చేసి ఫ్యూల్ వీల్ రింగ్ అనమాట. ఫ్యూల్ రింగ్ కూడా దీనిది ఖరాబ్ అయిపోయింది. కూలింగ్ వెహికల్ చెన్నై వేసినాం 2. ఇప్పుడు ఈ బండి మనం ఇంజిన్కి ఎక్కించేసి బండి స్టార్ట్ చేసి ఎలా వస్తుంది బీడింగ్ అనేది విందాం. ఓకే, లాస్ట్లో దీని టోటల్ బిల్ ఎంత అయిందని చెప్పేసి కూడా అనుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంజిన్ ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది. బండి ఎక్కించడం ఒకసారి ఇంజిన్ ఎలా ఉందని చూడండి. ఇంజిన్ మొత్తం కూడా ఎక్కించడం అయిపోయింది. డీజిల్ పైపులు మొత్తం కూడా సప్లై సెట్టింగ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మెయిన్లో మనకి డీజిల్ ఫిల్టర్ ప్లస్ ఎయిర్ ఫిల్టర్ కూడా కొత్త వేయించాం అనమాట. ఇంజిన్ చేస్తే ప్రతిసారి కూడా ఎప్పుడైనా కానీ ఎయిర్ ఫిల్టర్ అనేది కంపల్సరీ మెయింటైన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఒకసారి మనం ఈ బండిని ఒకసారి స్టార్ట్ చేసి బీడింగ్ ఎలా వస్తుంది ఏందనేది విందాం. ఓకే, తాడేనా మనోడు తాడేస్తున్నమాట. దీనికి సెల్ఫ్ లేదు, సెల్ఫ్ ఉంది. ఓకే, స్టార్ట్ అయిపోయింది. దగ్గర ఇందులో వచ్చి ఇలా ఆడుతుందన్నమాట. ఇప్పుడు ఎమ్మటే ఎలా ఎత్తుకోవడం అనేది విందాం.
ఓకే ఫ్రెండ్స్, బీడింగ్ నారగా ఎలా ఉందనేది ఈ బండి మనం ఇంజన్ చేసినాక మనం పెట్టే బీడింగ్ ఎప్పుడైనా కానీ క్రాంక్ అనేది 1 లేదా 2 పాయింట్లు అరిగితే 90% పనికి రాదన్నమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం ఇంజన్ చేసినప్పుడు మనం పెట్టే బీడింగ్ అయితే ఎప్పుడైనా కానీ నేను 1 లేదా 2 పాయింట్లు పోతే ఎమ్మడే తీసేయమని చెప్తా కస్టమర్కి. ఒకవేళ పౌండ్ బాగానే ఉంది నడిచిద్దని చెప్పేసి ఎక్కించినా కానీ ఎక్కడికి వచ్చినా కంపల్సరీగా కస్టమర్కి చెప్తా, వాళ్ళు 90% ఇనుకుంటారు. ఇనుకుంటే మంచిగా ఉంటుంది, ఇనుకోకపోతే తర్వాత ఫ్యూచర్లో దెబ్బ తినేది వాళ్ళే అనమాట. కాబట్టి మనం మన కస్టమర్కి చెప్పినా వినడో సెట్ చేసినా. ఇప్పుడు దీనికి మనం మొత్తం ఫుల్ బోర్ చేస్తే మొత్తం ఖర్చు ఎంత వచ్చేసిందని చెప్పి ఖర్చు మాట్లాడుకుంటే మొత్తం ఫుల్ బోర్ చేసే దీనికి సర్వీస్ ఛార్జ్తో సహా మొత్తం 26,000 వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ఇంజన్ బీడింగ్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఇంతే. అలాగే ఈ ఇంజన్ బీడింగ్ మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.